పగలు ఎండ 70 అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల 70 అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. మూడవ వచనం తప్పుగా అయితే ఇప్పుడు బాధ వచ్చినప్పుడు ఎట్లా ఈ బాధ ఎట్లా బాధలు అంటే రకరకాలు ఉంటాయి. యాపపత్రిక ఒక అధ్యాయం 2వ వచనంలో మీకు నానా విధములైన బాధలు అంటారు. ఒకరికో రకం నానా విధములైన బాధలు వచ్చినప్పుడు అది మహా ఆనందం ఎంచుకోవాలి అని వాక్యం. ఇప్పుడు మరణకరమైన బాధ అన్నట్టు మరణకరం అంటే ఎన్నడైనా ఒకనాడు వెళ్ళిపోవడే కానీ ఇప్పుడు అందరూ చూస్తుండగానే అందరు కుటుంబాలే వెళ్ళిపోయేటట్టే పరిస్థితి ఉన్నదన్నట్టు. ఒక్కరికి ఆ బాధ అందరికీ అని అది చూడవలసి వినవలసి అట్లా కొండల తట్టు నాకు అనుభవిస్తున్నాను. కొండలు అంటే ప్రకటన గ్రంథం చూడేది. ప్రకటన గ్రంథం 17:9 కొండలు అంటే రాజులు ప్రభుత్వాలు. 17 అధ్యాయం 9-10 వచనాలు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. 7 తరలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయేది. కొండలే రాజులు. స్త్రీ అంటే 2 పట్టణాలకు పేరు పెట్టింది ప్రభు. సొదొమ పట్టణం అదేది, మళ్ళీ చెప్తాను. స్త్రీలు అంటే సంఘము స్త్రీలు అన్నాడు. సోమరోని పట్టణానికి పెట్టిండు స్త్రీ అని, యెరూషలేము పట్టణానికి పెట్టిండు స్త్రీ అని. వాళ్ళ పేరు ఒలీవా, ఇంకెవరి పేరు ఉన్నది. పట్టణాలు అంటే మనసులు ఉండే ప్రాంతాలను స్త్రీ అని అన్నాడు. వీరు నాకు వివాహం చేయబడింది అని అన్నాడు. ఇక దీన్ని తప్పు తీసి అన్యులు ఈ మతం మొదలు యెహోవా దేవుడికి పెళ్ళి అయింది. పెళ్ళి మన దేవుడికి పెళ్ళి అంటారు కదా, ఇక దేవుడు కూడా పెళ్ళి అయింది. అంటే మనం దాన్ని అర్థం చేసి ఎగిరికెళ్ళగలన్నా ఒలివ్ అంటే ఈ పట్టణం, ఒహిలులా ఈ పట్టణం చూడండి అనుకుంటారు. అయితే ఇప్పుడు అయితే కొండలు అంటే రాజులు, కొండలు అంటే గవర్నమెంట్, ఆ దేశపు గవర్నమెంట్ అన్నది. ఆ గవర్నమెంట్ తలుచుకుంటే కొండలైనా తగ్గుతుంది, బొందలైనా కొడుతుంది. గవర్నమెంట్ తలుచుకుంటే మిషన్లు లేనప్పుడే పెద్ద కొండలు తలుచుకుంటా. ఇప్పుడు జాతకుడు కొండ నుండి కాలువ కదా, కిందికై కాలువ, మీదికై కొండ, అట్లా ఏదంటే అది చెప్తారు అన్నమాట. కొండలంటే రాజులు. అయితే ఆ రాజుల తట్టు రాజులు కానీ, ధనవంతులు కానీ, జ్ఞానవంతులు కానీ, రాజుల చేతులు అన్ని అధికారాలు, పోలీస్ అధికారం, ధనము, డాక్టర్ అధికారం అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఒక్కోసారి కఠినమైన బాధలు వచ్చినప్పుడు, ఇప్పుడు పేపర్లో మేము ఉన్నాము అని కలుగుతుంది కదా, మేమే ఉన్నామని. ఇప్పుడు మేమే ఉన్నామని అన్నానికే రావాలి. మేము ఉన్నాం మీకేం బాధ లేదు, నేనున్నాను నీకేం బాధ లేదు అన్నానికే రావాలి. రావులే తెచ్చుకోవాలి. అప్పట్లో బ్రిటన్ దేశం రాజు కూడా వచ్చింది మంచిగా. వాళ్ళకి రావాలి మేము ఉన్నామన్నానికి. ఇప్పుడు మనకు 146 కీర్తన 3వ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను, నరులు అంటే మామూలు మనుషులు, రాజులు అంటే ఇక రక్షణ కలుగుడు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవను, వారు మంటి పాలగుడు, వారి సంకల్పం నాడే నశించను అని. 40వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం దేవుడు అనుకున్నాం, మరి కర్మ మనకి సహాయం అన్నట్టు. ఇప్పుడు
కర్మలు అందరూ నమ్ముకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, భూమికి పునాది అయినప్పుడే మిమ్మల్ని నిలిచినాము అని అనుకుంటాను. మనం అప్పుడు వచ్చలేదు, అప్పుడు పేర్లు ఉన్నాయి ఆయన దగ్గర. అట్లా ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అవుతున్నాను అంటే మనకు రక్షణ ఇచ్చింది. ఇక మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి దానికి నమ్మకం పెట్టి ప్రార్థన చేసిన చోట అందుకే కొండల తట్టు నాకు అనుభవిస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఇక్కడ మాట్లాడండి. 2వ వచనం మేము యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించేవాడు, ఆయన ఈ పాదము అంటే మనకు ఆపదలు వచ్చినా కానీ ఆపదలను కాపాడే దేవుడు అట. ఆపదలను కాపాడే దేవుడు మనం ఏమన్నా ఉపాసం నుండి పాపాలు ఒప్పుకోవాలి అని మాట. ఉపాసం నుండి మనం ఉపాసం నుండి బాగుంటుంది, వారానికి 1-2 రోజులు ఉపాసం ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ ఇది మనం యెషయా గ్రంథం 24 అధ్యాయం చదువుకున్నాం. దాసులకు కలిగిన యాజకులకు కలిగినట్లు ప్రజలకు కలుగును, ప్రజలకు కలిగినట్లు దాసులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, యజమానులకు కలిగినట్లు అప్పించేవారికి కలిగినట్లు పుచ్చుకున్న వారికి కలుగును, అడ్డుకిచ్చేవారికి కలిగినట్లు తీసుకునే వారికి కలుగును, అందరికీ అర్చన ఈ బాధ అని భూనివాసి నేను ఇంటికి భయం వచ్చానని విన్నాం కదా. అయితే ఇప్పుడు వాళ్ళు మీద చెప్తారు, వీళ్ళు మీద చెప్తారంటే ఆ మేలు చేసే వాళ్ళకే మరణకరమైన బాధ అవుతుంది. ఇది ఎక్కువ చెప్పి అది ఎక్కువ ఇది ఎక్కువ అంత ఇంట్లో కాదు బాగా. రాజులు మేలు చెప్తారేమంటే రాజులకి వస్తుంది కీడు. అందుకే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. 120 కీర్తన 120 అదే ఇప్పుడు మనం చదువుకునేది. యెహోవా వలనే సహాయం కలుగును, దేవుని వలన సహాయం కలుగును. ఇప్పుడు దానియేలు సింహం బొందేశాడు, సింహాలు తినేసాడు. ఓల వలన సహాయం కలిగిందని దేవుని వలన దేవతతో దోరిండట అక్కడ. అట్లా అగ్నిగుణంలో చెరుకుంటుంది, దేవుని వలనే సాయం జరుగుతుంది. అట్లా కాదండి సాయం కీడు జరిగింది వెయ్యలేని వాళ్ళకి అంటుకుంది కదా. వెయ్యలేని వాళ్ళకి అంటుకుంటే చచ్చిపోయారు అక్కడ పెన్నులు అయింది. రాజు గంతులకు అప్పు వీళ్ళు అందుకే రాజు కూడా భయపడలేదా అని అంటుండు రాజు. గంతుకే ఇంక ఇప్పుడు అగ్గిలేసేమో అంతకుముందు రాజా అంటాడు, అగ్గిలేసి నా చేతం నుంచి తప్పించుకోవడం ఎవరు లేదంటే ఓ నెబుకద్నెజరు అని అన్నారు గందుకి. అంతకుముందు రాజా అనుకోరు అడ్డాడు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు, అగ్ని కూడా వేసిన కానీ మమ్మల్ని తప్పించలేరు, తప్పించకుండా తప్పించే అధికారం ఆయనకు ఉంది. ఒకళ్ళు తప్పించకపోయినా ఆయనకు ఇష్టం. మరి నీ విగ్రహానికైతే మొక్కం. అట్లా ఓల వల్ల సహాయం జరుగుతుంది దేవుని వల్ల. ఆయనకు మొరపెట్టానట సహాయం జరుగుతుంది. ఆయనకు మొరపెడితే సహాయం, ఆయన మనం ప్రార్థన చేస్తే పిల్లల పెద్దలందరూ ప్రార్థన చేస్తే. ఇప్పుడు 2 దినవృత్తాంతం గ్రంథంలో 20వ అధ్యాయంలో అక్కడ ఆ దేశం మీదకి ఎన్ని దేశాల ప్రజలు వచ్చారని మనం 4 దేశాల ప్రజలు వస్తే వీళ్ళ దేశ ప్రజలు అందరిగా చాలా సైన్యవంతులు లేరు. వాళ్ళకి యెహోవా వలనే మేలు జరుగుతుందని రాజు భయపడ్డాడు. యెహోషాపాతు రాజు భయపడి మరి దేవుని దగ్గరని విచారణ చేస్తాను. ఆ సైన్యమంతా మన దేశ ప్రజలు లేరు. ఇక మన సైన్యం పోయారు, మన సైన్యం వాళ్ళ కోసలు కూడా కాదు కింద. ఇప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నాం. మరి దేవుడు ఏం చేయాలంటే ఏం జరిగింది అక్కడ మాటగాళ్ళని పెట్టి ఏంటట అక్కడ వచ్చిన తర్వాత మాటగాళ్ళని చంపేశారు. మన మాటగాళ్ళు కూడా ఆడకాళ్ళు చంపుకున్నారు. ఓల వల్ల జరిగినట్టు దేవుని వల్ల నేను జరిగింది. ఇప్పుడు మోసకాలం అప్పుడు నిర్గమకాలంలో వెనక శత్రువులు ముందర సంవత్సరం ఓల వల్ల జరగాలి మీరు దేవుని వల్ల నేను జరగదు. అట్లా మోసే ఇక నేను మాట్లాడుతాను కట్ట చూపిగా అంటే అయిపోయింది. కొన్ని వీళ్ళకి మేలు జరిగింది. మరి వెనకచ్చుకోవడానికి మేలు జరిగిందా? వెనకచ్చుకోవడానికి శత్రువు అది కీడి చేసుకోండి మేలు జరగలేదు. ప్రపంచం అంతా భయపడ్డది. అట్లా ఆమాన కాలంలో కూడా చట్టం తీసి చట్టాన్ని దింపడాలి. రాజు కూడా అంటుంది భార్యతో అయ్యా ఈ చట్టం కొట్టేయి అని భార్య అంటే చేస్తాడంటే దాన్ని ఏ మానవుడు దాన్ని దింపరాదు కానీ మీరు ఇంకేం కోరుతారో కోరుంది అన్నారు.
ఒకసారి రాజుతోని సంతకాలు ముద్ర అయిన చట్టాన్ని ఏ మానవుడు దింపరాదని దాన్ని ఎటు తీయరాదు దాన్ని అన్నట్టు మరి ఎట్లా అయ్యి మా ప్రజలు చంపుతున్నారు ఎంత సమయం ఇచ్చింది మీరే ఆ టైం రాకముంది అది సమయం దేవుని వలన సహాయం జరిగింది అట్లా రాజు కింద రాజు అట ఆడు గుర్రాల ముందర తిరిగిందట ఎవరంటారు గుర్రాల ముందర తిరిగితే రాసివేనేమో నువ్వు లైన్ లేదు ఒకసారి లైన్ అయి మళ్ళీ మధ్యలో లైన్ పెట్టుకోకూడదు రాజు కింద రాజే ఆమలు కానీ అక్కడ 6వ అధ్యాయంలో రాజుకు మేలు చేసేవానికి ఏం చేయాలి అని ఓడినప్పుడు రాజు అంటుంది రాజు అన్నప్పుడు ఓటు కోరుకుంటున్నా కోరిక ఎంత ఆమెను కోరుకున్నాను నాకు తప్పకోనికి కాదని చెప్పి రాజు మధ్యలోనేమో రాజు నోటి నుంచి బయటకు తెలుస్తలేదు పూర్తిగా అర్థం దేవుడు అందుకోసం ప్రార్థన చెప్తే అది మరి మురుతుగా ఇట్లా చేసిండయ్యా ఆయనకి ఏం చేస్తాము అని ఆ మాటను తీసుకురాలి దేవుడు రాజుకు మేలు చేసేవానికి ఏం చెప్తాము ఆ మాట చెప్పేది కోరు అనేటాడు గోరుడు అంటే బలే కోరు రాజు అంటే కిరీటాలు రాజు వేసుకునే వస్త్రాలు రాజెక్కే రథాలు ఆయన ముంగట కొంత చాటింపాలంటే దప్పులు అప్పుడు దప్పుల బ్యాండ్ లేదు మైకులు లేదు చాటించి ప్రజలు లొల్లి చేసుకుంటూ పోవాలి ఇక ప్రజలు ముందు నడాలి ఆ రథాలు గుర్రాలు వెనకాలంటే నువ్వు అన్ని కోరినవన్నీ మొత్తం మొదటికైకి చేయిపోవాలి అట్లా ఊరంతా ఎగించి ఆ రథాల ముందర తిరిగిందంతా భార్యకుని స్నేహితులు చెప్పుకున్నాడు నా బతుకు గిట్ల అయిపోయింది అని భార్య చెప్పుకుంటే ఆలిగిన యూదులైనట్టయితే పూర్ణతని కాదు ప్రపంచంలో ఏ రాజుతని కాదు అని ఆయన అన్నదన్నారు అందుకే ఇక్కడ ఏమంటుందంటే కొండల తట్టు అంటే బలవంతుల తట్టు ఉన్నవాళ్ళ తట్టు ఇప్పుడు బంధువులు కూడా ఒక్కొక్క ఆపదలు ఈ ఆపద కాదు బంధువులు కూడా ఆపదలు ఒక్కోసారి నేనున్నా నీకేం బాధ నువ్వు చనిపోయింది అనుకో ఈ కోడగా నేను నీకున్నా నీకేం బాధ నేను ఉన్నాక నీకేం బాధ చెప్పు అన్నోడు వెళ్ళిపోతే ఈ ఉన్నోళ్ళ కోడు అట్లా వాళ్ళ రాజుల సైతం నేను రక్షించలేదు వాళ్ళని నమ్ముకున్నది నమ్మేది దేవుని మాట నమ్ముకున్నది కాకుండా ఉపాసన ప్రార్థన చెప్పుకున్నట్టు కీడంతో రోజు అట్లా ఎక్కువ వారిని సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సేవించున్నాడు ఆయన పాలన పెట్టిందని అపాయాన్ని దూరం చేసి దేవుడు అపాయాన్ని దూరం నిన్ను కాపాడువాడు కునుకరు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకరు నిద్రపోడు దేవుడు యెషయా గ్రంథము 49 దేవుడు సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరుసన్నాడని అనుకొస్తున్నది సియోను అంటే సంఘం సియోన్ అనే పరలోక రాజ్యం కూడా సియోను అని ఉంటుంది అయితే ప్రభువు నన్ను మనిషి ఉన్నాడని అనుకోవస్తున్నది సంఘం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన సంతకులను మరుస్తున్నా వారైన వరుస్తులు కానీ నేను నిన్ను మరవను అని అన్నాను వాళ్ళు కూడా ఎప్పుడు మరుతారంటే పన్నప్పుడు మరుతారు కానీ దేవుడట ఎప్పుడు కాపాడదు వారైన వరుస్తులు కానీ నేను నిన్ను మరవను అని అంటున్నాను అందుకొరకు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఈ కన్న తల్లికో తండ్రికో నిద్ర వస్తుంది కానీ మనకు రక్షణ ఇచ్చిన ఆయనకు నిద్ర లేదు నిన్ను కాపాడేవాడు కునుకడు ఇశ్వరుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు యెహోవా నిన్ను కాపాడువాడు ఎన్నో వచనం అది 5వ వచనం 100 యెహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండు పగలు ఎండ పైన రాత్రి ఎన్నుల దెబ్బ నేను చేసి కలగదు రెండ దెబ్బ తరగంగా చూసిన నేను ఏనల దెబ్బ తరగని కూడా చూసి వెన్నెల దెబ్బ అంటే అది జ్ఞానం పెట్టినప్పుడు పొట్టతున్న బిడ్డలు ఇట్లా ఉండద్దు అట్లా ఉండద్దు అంటారు
ఓసారి ఆ గానం పడ్డప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళొద్దు, ఓళ్ళు బయటకు వెళ్ళొద్దు అంటారు. ఓసారి ఆ వాతావరణం మరి ఆ గ్రహాలు ఈ కీడుతో నిండుకొని ఉండదని చెప్పి అంటారు అప్పుడు శాస్త్రవేత్తలు. మనకట పీడాత మనం బయటకు వెళ్ళినామా, ఒకళ్ళు తెలియకమో తెలుసు మర్చిపోయాం వెళ్ళినామా, ఆ వెన్నెల దెబ్బ కూడా జరగదు. పగలు ఎంత దెబ్బ అయినాను, రాత్రి ఎంత దెబ్బ అయినాను కలగదు. ఏ అపాయమును రాకుండా ఎక్కువను కాపాడను. ఆ ఏర్పడుల విషయంలో అప్పుడు బాగా భయం అనిపిస్తే ఈ వాక్యం నిలిచింది. ఆయన నీ ప్రాణంలో కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని నేను కాపాడును. అట్లా అందుకోసం మనకు దేవుడే కాపాడనుకుంటుంది, దేవుడే పోషించగలుగుతుంది. కానీ దేవుడికి నమ్మకంగా మనం అందరం నమ్మకంగా ఉంటే కొండల తప్పు వాళ్ళు కాపాడుతారు, వీళ్ళు కాపాడుతారు అంటే వాళ్ళ ప్రాణాలే అవుతుంది, గవర్నమెంట్ ప్రాణాలే అవుతుంది. ఆంధ్రలో మరి కేరళ ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యేకే వచ్చిందన్న ఆంధ్రలో, మరి మహారాష్ట్ర కేరళ మిడిల్ దేశంలో ఉన్న ప్రభుత్వాలు అతని ఆదాయం కేంద్రీకరించారు. అట్లా రాజులతోని కొండ గుట్టలు లాంటి పర్వతాల లాంటి బలము కలిగిన రాజులతోనే కాకపోతే దేవుడే కాపాడాలి. దేవుడు కాపాడేటట్టు మనం దేవుడికి నమ్మకంగా ఉంటే ఆయన కాపాడే. అయితే 23:100 ఆకాశమందు ఆశీనుడైన వాడ ఆకాశమందు ఉన్నాయని మనం నమ్ముకున్నాం. కానీ నీ తట్టు నాకు కన్నులు ఇస్తున్నాము, ఆయన తట్టే మనం కన్నులు ఇస్తాము. కొందరు తప్పు అంటే ఏసన్న పాట రాసింది, కలవల కొందర నా కన్నులు నీవు నాకుండగా అని పాట రాసింది. దాసుల కన్నులు తమ యజమాని చేతులట్టును, దాసి కన్నులు మన యజమాని రాలు చేతులట్టును చూసినట్టుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలన్నమాట. కరుణించే వరకు ఆయన తట్టు ప్రార్థన మనకు ఈ బాధ నుంచి తప్పించే వరకు దాసుల కన్నులు అంటే ఒక పాలేరు కన్ను మా పటేలు ఇస్తారు అని ఆలోచన. అలా మాకు వచ్చిన పిచ్చిన జీతమే కాకుండా ఇంకొక మల్లొక్కీడు ఆయన జీతం ఉంటా కానీ ఈ ఆపత్తి నెరవేర్చాలంటే పటేల్ దగ్గర అడుగుతాను అందు. దాసుల కన్నులు తమ యజమాని పట్ల, యజమాని చేతులు పట్ల, చేతులు అంటే ఇచ్చే చేతులు పట్ల. దాసి కన్నులు యజమానురాలు, దాసి అంటే ఇంటి పని చేసే తన కన్ను ఆ ఇంటి యజమానురాలు సత్తు చూసినట్టుగా మనం దేవుని సైడ్కి వెళ్ళాలి. దేవుని సైడ్ కరుణించేవారు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు, ఆయన కాపాడే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలన్నమాట. చూడాలన్నమాట. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైంది. అప్పుడప్పుడు మీ దేవుడేది అన్న సమయం కూర్చుంది. మన తప్పు లేకపోతే యోగం జరిగినప్పుడు యోసేపు జరిగినప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు జరిగితే మేలే, తప్పు చేస్తే జరిగితే ఏం మేలు లేదు. అహంకారుల ముందయు గర్విష్ఠుల తిరస్కారం నా మీద అధికంగా వచ్చి ఉన్నది. కరుణింపము కరుణింపము అట్లా అప్పుడప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు అయితే మనం దేవుని ఆకాశంలో ఆయన సైడ్ మన మనసు వెళ్దాం, ఆయన సైడ్ మన ఆలోచన వెళ్దాం, ఆయన సైడ్ మన బ్రతకంతో ఆయన సైడ్ ఉంచుదాము, మన ఆలోచన ఉంచుదాము. ఎవ్వరు ఇప్పుడు మేలు చేయరు,
వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకుంటారు. ఆ దేశం రాజుకు వచ్చినారు, నా సంగతి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రులు భయపడుతున్నారు, ప్రధానమంత్రులు అట్లా ఒకళ్ళు మరిచిపోయి ముఖ్యమంత్రి కాలం మీద పడిపోతే కూడా అటు దూరం చెప్పాలా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మంత్రి కాలం మీద పడితే అయ్యా మా పుట్టిన వాళ్ళు అందరికీ వచ్చింది అయ్యా ఈ బాధ అని. ఒకళ్ళకి ఆడెక్కడన్నా ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు కాలం మీద పడబోతే కూడా అటుండదు, అరే నువ్వు వచ్చిన జాబ్ మమ్మల్ని వెళ్ళినట్టు అనే పరిస్థితి. ఇట్లా రాజుల చేతనైనా అంటే కొండల చేతనైనా బండల చేతనైనా ఏమి జరగకుండానే ఉన్నది, ఏం జరగకుండా ఉన్నది. అందువల్ల మనము విలువైన వాళ్ళము, దేవుడి మన దేవుడు తోడుగా మనము ఇది నినివే పట్టణస్తులు ప్రార్థిస్తుంది. ఇక్కడ నుంచి పాపం మారుడి 3వ అధ్యాయంలో బలత్కారాలు పాపాలన్నీ మాని ఉపాసం ఉంచండి. మీ పిల్లలు ఉపాసం ఉండాలి, మీరు ఉపాసం ఉండాలి. మీ బోధలు మీ పశువులన్నీ గుట్టి కట్టండి. అవిటకు కూడా గోనె పట్ట కట్టాలి. గోనె పట్ట అంటే ఈ దొడ్డు పుస్తకంలో చూసినాం, అంతా నిండేసుకుంటారు అన్నమాట. గోనె పట్ట అంటే మన భాషలో మనం అది కట్టుకుంటా అని నిండేసుకుంటున్నాం నిండా. అలా అది ఒక్కపోయేదో ఏమైంది కెండల కోసం పట్టుకున్నాం, బూడిది కోసుకుంటారు. పశ్చాత్తాప మందులట మనం ఏ తప్పు మన దగ్గర ఉన్నా కానీ పశ్చాత్తాప మందు దీనిలో నుంచి బయటకు వెళ్ళి దానియేలు కదా సింహం పొందే ఒక్క సింహం కాదు. ఇప్పుడు దానియేలు ఒక్కటి సింహం కాదు, ముక్కలు చేయడానికి మొక్కలు చీరు పెట్టడానికి కదా ఒక్క సింహమే చాలు. ఇప్పుడు ఇశ్రాయేలులకు ఒక్కటే తల చాలు సముద్రాలు కప్పుకోవడానికి. అట్లా గడ్డలు కట్టినాయట, అట్లా గడ్డలు కట్టి నీళ్ళు గోడలైనాయి. ఒక్కటే తడ చాలు, ఒక్క తడకు అన్న కప్పుకపోతారు. వాళ్ళకి ఒక్క తడకే కప్పుకోయి అన్న ఆ గడ్డలు ఇచ్చిపోయి నీళ్ళు వెళ్ళిందంటే గడ్డలు మన నీళ్ళు అయినాయి. వెళ్ళేది అటు వెళ్ళే వరకు వెళ్ళి వచ్చేది మొత్తం వెళ్ళేదాకా చూసి మోసేకి ఇప్పుడు కట్ట చూపు అని అన్నాను. అట్లా మన దేవుడు గొప్ప దేవుడు, మరి గొప్ప దేవుడిని మాట తీసుకుందాం మనం. నేను పట్టణస్తులుగా ఏ దోషం ఉన్నామో ఆయనకి తీసేయడానికి నాకు ఏ దోషం సూచించాను ఆయన బాబు చెప్తాను. దేవుడు మనల్ని కాపాడవాడు కూనుకొని నిద్రపోవడం. తల్లి తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణింపదా కాపాడదా వారైనను మరుస్తారు కానీ మనుషుడు అంటే నిద్రపోయినప్పుడు. ఈ దేవుడు నిద్రపోని వాడు అందుకొరకు మనం పిల్లలు పెద్దలందరం ఉపాసం నుండి ప్రార్థన చేస్తాం. అట్టి ఉండి దేవుడి మరి మనం కఠినంగా దేవుని దగ్గర మొరబెడితే మనకు ఆహారం తక్కువైన కదా దేవుడే మళ్ళీ మన్నాన్ని గురిపించుతాడు. లేకపోతే కాకరతోని రొట్టెలు పడ్డట్టే ఉంటుందో పరిస్థితి. అట్లా మరి అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం మనం. ప్రపంచం అంతా కలిగేసిన దేవుని నమ్ముకున్నాం. ఇది వీళ్ళతో మేలెత్తు అర్థం మేలెత్తు దేవుడే మనకు మేలు చెప్తాడు, అన్ని రకాల మేలు చెప్తాడు. నమ్మకం పెడదాం, నమ్మకంగా ఉండాలి. వాక్యం సాక్ష్యం దేవుడు మనం దీవించాలి. ప్రార్థించిన పరిస్థితులు తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. కొండలంటే రాజులు, కొండలంటే జనులు తండ్రి, ఊరు లేదే వాళ్ళు కానీ, రాష్ట్రం లేదే వాళ్ళు కానీ, తండ్రి జిల్లా లేదే వాళ్ళు కానీ, ఎస్ఐ అధికారులు కానీ తండ్రి వాళ్ళు ఎవరితో కాకుండా ఎస్ఐ మరి ఎప్పటికీ దేవుడు మీతోనే అవుతున్నాయి. ఎస్ఐ ఆహారం ఇచ్చడం మీతోనే అవుతుంది, ఆరోగ్యం ఇచ్చడం మీతోనే అవుతుంది. కరోనా వంటి దాన్ని ఇంకెళ్ళించిన దూరం కొట్టిన మీతోనే అవుతుంది. మనం ఇంక రాకుండా తండ్రి స్తోత్రములు. ఇక్కడ చిన్న పెద్దల వృద్ధులను ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ దీవించి, మాకున్న సంఘం అందరూ దీవించి, ఇంకా దేవుని ఉన్న సంఘాలందరికీ కాపుదలు దయచేసి వాళ్ళ పాపాలను క్షమించి మా పాపాలను దేవుని క్షమించి గొప్పనప్పటి కృప కనికరం దయచేసి ముందున్న సమయంలో మీ హస్తంతో మమ్మల్ని ఆదరించి తోడు దీవించి మనం స్నానం ప్రారంభించి వెళ్ళుకుంటాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ సహవాసం సుఖం దేవుడు మనకును రాకమందున్న పరిశుద్ధులకు మన సంఘానికి అతని బిడ్డలకును ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తోడైంది కాక. విశ్వాసం విశ్వాసం వారించి వారి